ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు కూడా రంజీ ట్రోఫీ ఆడారు. సో సడన్ గా ఎందుకు మీరు పాజ్ ఇవ్వాల్సి వచ్చింది? వై డిడ్ యూ టేక్ అ బ్రేక్? They announced me as a Ranji Trophy captain. సో నేను కెప్టెన్ అయ్యి నేను అట్లా క్వైట్గా ఉండటం, నేను ఐ నీడ్ టు లీడ్ అన్ ఎగ్జాంపుల్ అని పెయిన్తో ఇంజురీతోనే బౌలింగ్ చేస్తూ జంప్ తీసుకోగానే సపోజ్ మీరు ర్యాండమ్ గా ఇప్పటికిప్పుడు కామెంటర్ చెప్పాలనుకోండి, ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు. బట్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ టు జస్ట్ ఇమాజిన్ అండ్ టెల్, ఏదైనా ఊరిని ఒకటి చెప్పండి. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వస్తున్నాడు, మనకు తెలుసు విరాట్ కోహ్లీ అలాంటి అగ్రెషన్తో ఆడతాడు. కవర్ డ్రైవ్ తన ఫేవరెట్, స్ట్రైట్ డ్రైవ్, ఏ షాట్ అయినా చెప్పండి, విరాట్ కోహ్లీని మించిన ప్లేయర్ లేడు. కవర్ డ్రైవ్, బ్యూటిఫుల్ షాట్. కామెంటేటర్స్ కి మీకు కూడా ఫేవరెట్స్ ఉంటారా? బాగా ఆడిన వాళ్ళ మీద కోపంగా కామెంటరీ చెప్పటం, లేకపోతే బాగా ఆడే వాళ్ళ మీద మరీ అతి అభిమానం చూపించి వాళ్ళని ఇది చేయడం అనేది. మీ మీద ఉన్న మాక్సిమం ఎక్కువ మంది ట్రోల్ చేసే పాయింట్ ఏంటి? ఎస్ఆర్హెచ్ గురించి ఆ రోజు బాగా చెప్పామనుకోండి, ఏరా ఎస్ఆర్హెచ్ గురించి భజన చేస్తున్నాంటారా అని తిడతారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ ప్లేయర్ ఇలా ఆడకూడదు అని అంటే, ఏరా నీ రీసెంట్ క్రికెట్ సెన్సేషన్ అండి వైభవ్ సూర్యవంశీ. అసలు అంత చిన్న ఏజ్ నుంచి హీ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్. ఓహో సరేలే, ఏదో వన్ డే వండర్, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు అనుకున్నాం. బట్ అగైన్ దిస్ సీజన్ ఆరెంజ్ క్యాప్, హైయెస్ట్ రన్ గెటర్. ఏ చెప్పి అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎవడరా నేను గ్యాంగ్స్టర్ని కొట్టే రౌడీ అయ్యానని ఏదో అంటారు కదా, అలా ఎవడరా నేను డాన్లు కొట్టి పెద్ద ప్లేయర్ అయ్యాను అన్నట్టు అట్లాగా హి హస్ బికమ్ అ వండర్. రాజకీయం వర్సెస్ టాలెంట్ విచ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ టుడే. కెన్ వి విన్ 2024 వరల్డ్ కప్ గెలిచుండేవాళ్ళం, ఛాంపియన్షిప్ గెలిచాం, 2025లో తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, ఏషియా కప్ గెలిచాం, మొన్న T20 వరల్డ్ కప్ గెలిచాం. ఇంత సక్సెస్ రెగ్యులర్గా చూస్తున్నాం అని అంటే డూ యూ థింక్? క్రికెట్ అంటే మనకి రెలిజన్. ఇండియాలో వి గ్రేస్ సో మచ్ ఆఫ్ క్రికెట్. వి క్రియేట్ క్రికెట్, వి వాక్ క్రికెట్, వి స్లీప్ క్రికెట్. క్రికెట్ ఉంటే చాలు, ప్రపంచంలో అన్నీ మర్చిపోయి సో మచ్ ఆఫ్ వాల్యూ వి గివ్ టు క్రికెట్. ఎస్పెషల్లీ ఇండియాలో క్రికెట్ ఫ్యాన్స్ అని ఎట్లా కొంచెం కెలికితే చాలు, మొత్తం మ్యాచెస్ ఏమున్నాయి, ఏం ఆడుతున్నారో, రికార్డ్స్ ఎవరు క్రియేట్ చేశారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సో మచ్ వి ఎంజాయ్ క్రికెట్. సో ఇవాల్టి నా వీడియో స్పెషల్ ఏంటంటే, క్రికెట్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఓ సచిన్ పేరు, ఓ ధోని పేరు, విరాట్ కోహ్లీ పేరు ఎంత బాగా తెలుసో, ఈవెన్ యూ మస్ట్ బి ఆల్ నోయింగ్ ఆల్సో ప్రముఖ కామెంటేటర్ నాతో పాటు ఉన్నారు. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ అనదర్ వే, బట్ దెన్ అలా మీ అందరికీ చాలా బాగా తెలుసు. హిస్ కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొత్త బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన క్రికెట్ ఆడారు, క్రికెట్ చూశారు, రంజీ ట్రోఫీ ఆడారు. బట్ దెన్ క్రికెట్ కి కొంచెం పాజ్ ఇచ్చి కామెంటేటర్ గా మనందరికీ తెలిసిన తర్వాత కొత్త రోల్ ని టేకప్ చేసిన కళ్యాణ్ కృష్ణ గారు ఉన్నారు. ఒకసారి కనెక్ట్ అవుదాం అండ్ లెట్స్ గెట్ టు నో మోర్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ లైఫ్. హలో అండి, నమస్తే. నమస్కారం అండి. యూజువల్ గా అండి, టు బి వెరీ ఆనెస్ట్, వేరే ఏ సబ్జెక్ట్ అయినా ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎంతీ టు నోట్ ఇట్ అవుట్. బట్ ఈ ఎపిసోడ్ చేస్తుంటే నాకు కొంచెం టెన్షన్ ఉంది, బికాస్ క్రికెట్ లో తప్పులు మాట్లాడితే నాలికలు కోసేస్తారు మన. సో మచ్ ఆఫ్ క్రికెట్ వి పీపుల్ లవ్ కదా. నాకు కొంచెం భయం వేస్తుంది మీ ఎనర్జీతో. అయితే ఓకే, మిమ్మల్ని కూడా భయపెట్టానంటే లేదు, అంటే జనరలీ కామెంటరీలో నాకున్న పేరు ఏంటంటే ఐ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ద స్పోర్ట్. సో ఇప్పుడు మీ ఎనర్జీ చూసి ఐ నీడ్ టు గెట్ మోర్ ఎనర్జీ నౌ. పర్లేదు, వన్ స్టెప్ అయితే పాస్ అయ్యాను నేను ఇప్పుడు. కళ్యాణ్ గారు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొత్త రెస్పాన్సిబిలిటీకి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హౌ ఇస్ ఇట్ అండి? అంటే ఒక కంప్లీట్ న్యూ సెటప్ అని నేను అనను కానీ, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ యూ హావ్ టు టేకప్. ఎలా ఉంది కొత్త జాబ్ అండ్ కొత్త రెస్పాన్సిబిలిటీ? అంటే ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ టు బి ఫ్రాంక్. ఒక పెద్ద షిఫ్ట్ లాగా అనమాట. ఇప్పటి వరకు కామెంటరీ చేస్తూ ఆ టైమింగ్స్ ఏంటంటే, జనరల్గా మనకి ఐపీఎల్ మ్యాచెస్ అంటే రాత్రి 11:30 వరకు మ్యాచ్ జరగడం, దాని తర్వాత పోస్ట్ షోస్ చేసుకుని, దాని తర్వాత కొన్ని స్టూడియో షోస్, ప్రీ రికార్డ్స్ ఇవన్నీ చేసుకుని బేసిక్గా నైట్ బర్డ్ అయిపోయాను నేను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మొత్తం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మోర్ ఆఫ్ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ, క్రికెట్ ఏం జరుగుతుంది ఆంధ్రాలో, ఇట్లా కొంచెం ఆ షిఫ్ట్ కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది. జస్ట్ 15 days నౌ ఇన్ టు ఆఫీస్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఐ షుడ్ థ్యాంక్ అవర్ సెక్రటరీ, అలానే మా ప్రెసిడెంట్ గారు కేశినేని శివనాథ్ గారు, అండ్ దాని తర్వాత మా సెక్రటరీ సానా సతీష్ బాబు గారు. వీళ్ళు ఇంత పెద్ద బాధ్యత ట్రస్ట్ చేసి ఇచ్చారు అని అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు ఉన్నటువంటి మీ బాధ్యత గురించి మాట్లాడుతూ కొంచెం పాజ్ ఇద్దాం. దానికంటే ముందు వీ వుడ్ లవ్ టు నో మోర్ అబౌట్ యూ. మీరు కూడా చాలా క్రికెట్ ఆడారు, రంజీ ట్రోఫీ ఆడారు. సో సడన్ గా ఎందుకు మీరు పాజ్ ఇవ్వాల్సి వచ్చింది? వై డిడ్ యూ టేక్ అ బ్రేక్? అంటే ఇట్ హ్యాపెండ్ యాక్సిడెంట్లీ. ఏమైందంటే ఐ జస్ట్ స్టాప్ క్రికెట్ వెన్ ఐమ్ 27. నాకు ఒక చిన్న నిగిల్ ఎయిర్ లైన్ క్రాక్ ఉంది టిబియాలో. సో ఐ డోంట్ వాంట్ టు రెస్ట్. దిస్ సీజన్ దే
అనౌన్స్డ్ మీ యాజ్ అ రంజీ ట్రోఫీ క్యాప్టెన్. సో నేను క్యాప్టెన్ అయ్యి నేను ఎట్లా క్వైట్గా ఉండటం, నేను ఐ నీడ్ టు లీడ్ అన్ ఎగ్జాంపుల్ అని పెయిన్తో ఇంజురీతోనే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో ఆ పెయిన్తో ఆడుతూ బౌలింగ్ చేస్తూ జంప్ తీసుకోగానే నా టిబియా ఫ్రాక్చర్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ట్రాజిక్. అక్కడ ఐ డింట్ అండర్స్టాండ్ ఏం చేయాలి. నాకు ఆ టైంలో డార్క్ ఫేజ్ ఇన్ మై కెరియర్ అనమాట, ఇన్ మై లైఫ్. ఏం చేయాలి ఏంటి ఏం అర్థం కాలేదు. సో ఆ టైంలో కొంచెం ఇట్ వాజ్ లైక్ ఆ పాజ్ లాగా అయిపోయింది లైఫ్లో. దాని తర్వాత అగైన్ ఐ వెంట్ యాజ్ అ రంజీ ట్రోఫీ బౌలింగ్ కోచ్. అండ్ దాని తర్వాత ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ కామెంటరీ. ఫస్ట్ సోనీ నెట్వర్క్లో ఐపీఎల్ మ్యాచెస్ వచ్చాయి అప్పట్లో. సో దానికేమి బ్రాడ్కాస్ట్ టీవీ ఇదే ఉండేది, జస్ట్ కామెంటరీ ఉండేది. 2015లో దే కాల్డ్ మీ. ఐ వెంట్ టు సోనీ. ఐ వర్క్ దేర్ ఫర్ 2 years. అక్కడ నా వాయిస్ ఇది నచ్చి వన్ ఆఫ్ ద డైరెక్టర్ హీ టోల్డ్ మీ, వై కాంట్ యూ డూ కబడ్డీ, స్టార్ స్పోర్ట్స్ ఇట్లా కబడ్డీ చేస్తున్నారు, గో డూ కబడ్డీ అన్నారు. నేను అన్నా కబడ్డీ ఏంటి, నేను క్రికెట్ ప్లేయర్, నేను చేయటం ఏంటి అని అన్నా. లేదు వాయిస్ బాగుంటుంది, యూ కెన్ జస్ట్ ట్రై, ఒకసారి వెళ్ళి ఆడిషన్ ఇవ్వండి నా కోసం, రెస్ట్ ఆల్ విల్ సీ అన్నారు. సరే మీకు అప్పటికి యు నో అబౌట్ కబడ్డీ ఆల్సో? నో, ఐ డోంట్ నో. జీరో క్లూ అబౌట్ కబడ్డీ. స్కూల్లో ఆడేవాడిని అంతవరకే, బట్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ కబడ్డీ. సో వెళ్ళి ఒకసారి ట్రై చేయమంటే కాల్ చేశారు స్టార్ స్పోర్ట్స్ నుంచి. అప్పటికి తెలుగు ఛానల్ లేదు, స్టార్ స్పోర్ట్స్ తెలుగు లేదు. సో కాల్ చేస్తే నేను సరే అని చెప్పి వెళ్ళా. ఎక్కడ పరుగు పోతుందో, ఎంత క్రికెట్ ఆడాం, వెళ్ళి కబడ్డీ గురించి ఏం చేస్తామని సరే వెళ్ళి ముందు కొంచెం ప్రిపేర్ అయ్యాను. నేను జస్ట్ బేసిక్ రూల్స్ ప్రిపేర్ అయ్యాను. ఆడిషన్కి వెళ్తే కెన్ యూ బిలీవ్ ఇట్, ఎంతమంది వచ్చారు? 200 మంది వచ్చారు. 200 మంది వస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను చేయను అని చెప్పాను. నేను వద్దొద్దు ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, నేను ఐ గో బ్యాక్. లేదు చెయ్యండి అని అన్నారు. సరే అని చెప్పి ఆడిషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ చేయటం బెస్ట్, ఎందుకంటే అందరూ విన్నామంటే మనం పోతాం, అనవసరమైన రిస్క్ చేయకూడదు. ఫస్ట్ నువ్వే చేశాను. హూ ఇస్ డూయింగ్ ఫస్ట్ అన్నారు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్లా చేయొద్దు, నేనే చేస్తానని చెప్పి. సో నేను, నా పక్కన ఒక కబడ్డీ ప్లేయర్ రాధికా రెడ్డి అని, షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్, ఆవిడ వి స్టార్టెడ్. సో కామెంటరీలో ఏంటంటే జనరల్గా తెలియని విషయం ఏంటంటే ఇద్దరు మాట్లాడుతున్నారని తెలుసు, కానీ ఇద్దరు ఎవరు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. దర్ ఇస్ అ టర్మినాలజీ కాల్డ్ లీడ్ అండ్ ఎక్స్పర్ట్. ఓకే, లీడ్ అండ్ ఎక్స్పర్ట్. లీడ్ విల్ నరేట్ ద స్టోరీ, ఎక్స్పర్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇఫ్ యూ సే అబ్బా ఏమన్నా షాట్ అయితే తప్పితే ఎవరు కొట్టలేరు ఈ షాట్ అని అంటాం క్రికెట్ లో. ది ఎక్స్పర్ట్ హ్యాస్ టు ఎలాబొరేట్ ఇట్ అండ్ ద ఎక్స్పర్ట్ కమ్స్ ఇన్ టు దట్ అండ్ ఏం చెప్తారంటే ఎందుకు అంత అద్భుతం అనేది ఎక్స్పర్ట్ చెప్తారు. దిస్ ఈస్ హౌ కామెంటరీ ఇస్ డన్. సో స్టార్ట్ చేయగానే నేను అంటే ఇద్దరు షుడ్ హావ్ బి ఇన్ ద సేమ్ పేజ్. ఒకళ్ళు ఆహా బాగుందని చెప్పి ఇంకొకళ్ళు బాలేదు అని అనకూడదు, అసలు తిడతారు, జనాలు తిడతారు. సో అందుకని స్టార్ట్ చేయగానే ఫుల్ క్లాప్స్. వాళ్ళందరూ నన్ను చూసి కబడ్డీ ప్లేయర్ అనుకున్నారు, అట్లా చేశాను. సో మై జర్నీ స్టార్టెడ్ ఇంటూ కామెంటరీ. మీరు రాధికా రెడ్డి గారు కలిసి చేశారు. ఓకే. సో మై జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఆఫ్టర్ దట్ తెలుగు ఛానల్ లాంచ్ అయింది. దాని తర్వాత కబడ్డీని బాగా నేర్చుకున్నాను. ఐవ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ కబడ్డీ అండ్ ఐ లవ్ కబడ్డీ. కబడ్డీకి అసలు కామెంటరీ చెప్తే అది వేరే లెవెల్. బీయింగ్ ఎ క్రికెటర్ డెఫినెట్గా క్రికెట్ ఈజ్ మై ఫస్ట్ లవ్, కానీ కబడ్డీకి కామెంటరీ చెప్పడం ఒక మజా వస్తుంది. ఎందుకంటే యూ కెన్ ఎలివేట్ ఆ ప్లేయర్. ఆ జంప్ ఎలా చేశాడు, ఆ డైవ్ ఎలా కొట్టాడు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం బాగుంటుంది. అట్లా స్టార్ట్ అయ్యి నా జర్నీ. తర్వాత ఛానల్ స్టార్ట్ అయింది, స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. అండ్ ఫ్రమ్ దేర్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ డే ఇట్ వాజ్ ఫన్. అట్లా స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ లో ఈ కామెంటరీ అనే పదం తెలుగులో అని అంటే ఫస్ట్ జనాలు భయపడిపోయారు. అంటే హిందీలో గానీ ఇంగ్లీష్ లో గానీ పీపుల్ హ్యాడ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. బట్ తెలుగులో మాట్లాడుతున్నారంటే అమ్మ బాబోయ్ చెవులో రక్తం కాస్తదేమో అన్న స్టేట్ నుంచి యూ గైస్ హావ్ టేకెన్ అప్ టు అ నెక్స్ట్ లెవెల్. మీకంటూ స్పెసిఫిక్ గా ఒక ఫ్యాన్ బేస్ రావడం దగ్గర నుంచి అండ్ స్పెసిఫిక్ గా కాంబోస్, కౌశిక్ అండ్ కేకే, ఎంఎస్కే అండ్ కేకే, ఈ కాంబినేషన్స్ ఆల్సో వర్క్డ్ అవుట్ సో వెల్. కరెక్ట్. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫన్ ఎందుకు అయ్యేది అని అంటే కామెంటరీ, తెలుగు కామెంటరీ అనగానే దేర్ వర్ సెట్ ఆఫ్ అదర్ కామెంటేటర్స్ హూ ఆర్ లైక్ అరౌండ్ ఒక 55-60 years ఏజ్ వాళ్ళు, హూ ఆర్ వెరీ ప్యాషనేట్, హూ ఆర్ జర్నలిస్టులు, వీళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచో కామెంటరీ చేస్తున్నారు తెలుగులో. అతని బ్యాట్ నుంచి సొగసైన షాట్ అని, జాలు వారిందని, అలా కొన్ని ట్రూ తెలుగు ట్రాన్స్లేషన్ అన్నమాట, అందుకో మాట్లాడేవాళ్ళు. సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు, మనం అలా అంటే దిస్ జనరేషన్ డజంట్ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ మాటలు, ఆ పదాలే అర్థం కావు, ఇట్లా మాట్లాడుతున్నారు, మనం దీనిలో ఏదో చేంజ్ తీసుకురావాలని చెప్పి వీ స్టార్టెడ్ యాడింగ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఈజీగా అందరికి అర్థమయ్యేటట్టు, కామన్ మ్యాన్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ అండ్ దిస్ జనరేషన్ కిడ్స్ షుడ్ అండర్స్టాండ్ అని చెప్పి దానిలో కొంచెం ఇంగ్లీష్. అలానే మరీ తెలుగు ఛానల్ ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడకూడదు. మనకి తెలుగులోనేమో ఆల్టర్నేటివ్ సినోనిమ్స్ ఎక్కువ ఉండవు, దానికి ఎక్కువ మనం మాట్లాడడం. సో అందుకని వీ షుడ్ యాడ్ ఇంగ్లీష్. సో అట్లా ఇంగ్లీష్ యాడ్ చేస్తూ స్టార్టెడ్ ఎంటర్టైనింగ్ పీపుల్. అండ్ మై ఫోర్టే వాజ్ ఎట్లా అంటే ఐ ఎంటర్టైన్ బేసికలీ. ఐ అండర్స్టూడ్ తెలుగు ప్రేక్షకులకి మరీ క్రికెట్ మనం పాఠాలు చెప్పినా ఇష్టం ఉండదు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే సినిమాలు మనకి బాగా అటాచ్మెంట్.
సో కమింగ్ ఫ్రమ్ విజయవాడ నాకు సినిమాలు బాగా ఇష్టం. సో సినిమాల్లో డైలాగులు, బాలకృష్ణ గారి డైలాగులు అని అవన్నీ అవన్నీ కలిపి చెప్పేవాళ్ళు. యాడ్ చేసి సరదాగా నవ్వటం, ఫన్ చేయటం, ఇట్లా చేయటం వల్ల ఇట్ హాస్ రీచ్డ్ ఎవ్రీబడి వెరీ క్లోజ్లీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అందరూ తెలుగు వాళ్ళు చాలా మంది, అంటే ఇంత అభిమానం. ఆడేటప్పుడు అందరికీ ఐడియా లేదండి. నేను 2008లో ఐపీఎల్ డెబ్యూ చేశాను. 8 and 9 సీజన్స్ ఆడాము. 2009లో వీఆర్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికాలో. సో దాని తర్వాత ఇట్ వాజ్ అ లాంగ్ బ్రేక్ వేర్ పీపుల్ నెవర్ నో హూ ఇస్ మీ. అప్పటికి ఇంత సోషల్ మీడియా గానీ ఇంత అవేర్నెస్ గానీ లేదు. మీరు కనిపించకపోయినా మీ వాయిస్ హ్యాస్ గెయిన్ సో మచ్ దట్ ఈస్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ మై ఫ్యాన్స్. కాదు కళ్యాణ్ గారు, ఒక్కసారి నిజంగా ఇప్పుడు ఒక మంచి షాట్ ఒక ప్లేయర్ ఆడాడు, సపోజ్ మీరు ర్యాండమ్ గా ఇప్పటికిప్పుడు కామెంటరీ చెప్పాలనుకోండి, ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఉండదు, బట్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ టు జస్ట్ ఇమాజిన్ అండ్ టెల్ మీ, ఏదైనా ఊరికి ఒకటి చెప్పండి. అలాగే కబడ్డీకి ఒకటి చెప్పండి అండ్ ఆల్సో ఫర్ క్రికెట్. కబడ్డీ అంటే ఇప్పుడు ఆ మూమెంట్ అంటే, క్రికెట్ ఐ కెన్ జస్ట్ క్రికెట్ చెప్పొచ్చు కానీ కొంచెం సౌండ్ రీసౌండ్ వస్తుంది. వద్దని ఊరికి ఒక్కసారి విన్నాను. ఓకే, విరాట్ కోహ్లీ. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడు రాడు. ఎందుకంటే 18 ఏళ్ల పాటు ఒకే టీంని ఒకే ప్లేయర్ ఒంటి చేత్తో తన భుజం మీద నడిపించాడంటే అది విరాట్ కోహ్లీకే చెందుతుంది. అందుకే అతన్ని కింగ్ కోహ్లీ అంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వస్తున్నాడు, మనకు తెలుసు విరాట్ కోహ్లీ అలాంటి అగ్రెషన్తో ఆడతాడు. కవర్ డ్రైవ్ తన ఫేవరెట్, స్ట్రైట్ డ్రైవ్. ఏ షాట్ అన్నా చెప్పండి, విరాట్ కోహ్లీని మించిన ప్లేయర్ లేడు. కవర్ డ్రైవ్, బ్యూటిఫుల్ షాట్. సో అంటే దట్ ఇంటెన్సిటీ షుడ్ బి దేర్. సో ఐ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నో బట్ దెన్ నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. నేను టీవీ9 లో వర్క్ చేశాను. లేటర్ ఆన్ ఐ వెంట్ టు బిగ్ బాస్. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన వెంటనే అడిగారు ఇట్లాగే సేమ్ ఇట్లా మాట్లాడతాను బాగా అని వాళ్ళకి కొంచెం ఐడియా ఉంది. బట్ దెన్ చాలా సార్లు ఫోన్ చేశారు ఈ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పి, ఇట్లా క్రికెట్ రిలేటెడ్ యాంకరింగ్ అండ్ కామెంటరీ ట్రై చేస్తారా ఇస్ వాట్ దే ఆస్క్డ్. అసలు నాకు అప్పుడు క్రికెట్ అంటే ఏం తెలియదు, బేసికల్లీ గుండెలో టెన్షన్, జీరో నాలెడ్జ్. పాపం వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు అనిపిస్తుంది నాకు, అరే ఇఫ్ కూడా మీ కబడ్డీ లేకుండా కబడ్డీ గురించి మీరు నేర్చుకుని అంత మాట్లాడితే ఐ వుడ్ హావ్ యాక్చువల్లీ పుట్ ఇన్ ఎఫర్ట్స్ అని హ్యాపీగా చేసేవాళ్ళు. మీరు విత్ యువర్ ఎనర్జీ, హౌ యూ లుక్ అండ్ ఆల్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఎనర్జీ అసలు వేరే అన్మ్యాచబుల్ ఉండేది. అట్లా ఇలాగే ఉంటుంది జీవితంలో. గోల్డెన్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం అంటే ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఒక సీక్రెట్ అడుగుదాం మళ్ళీ, చెప్పండి. మీరు అది చెప్పాలి. చెప్తా. కామెంటరీలో రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు? ఫస్ట్ ఏంటంటే ఇండియాకి ఆడిన హిందీ ఎవరైతే ఉంటారో డిపెండ్స్ అపాన్ ఏ లెవెల్ క్రికెట్ ఆడారు అనేది ఫస్ట్. బికాస్ దే లుక్ ఎట్ వాల్యూ, ఫేస్ వాల్యూ. అంటే అందం అని కాదు, బట్ హౌ మచ్ వాయిస్ వాల్యూ ఆర్ హౌ మచ్ క్రికెట్ హీ హాస్ ప్లేడ్. సో దానికి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే సెహ్వాగ్ యూస్ టు చార్జ్ 10 lakhs per 10 hours. For 10 hours, it's an hourly basis thing. 10 hours అంటే ఒక మ్యాచ్ కాల్ షీట్ అంతే. ఓ వావ్. కాల్ షీట్ 10 hours. 1 minute ఎక్కువైనా యూ కెన్ చార్జ్ హాఫ్ డే పేమెంట్. ఓ మై గాడ్, ఒక నిమిషం ఎక్కువ అయితే హాఫ్ డే పేమెంట్ అంటే 5 లక్షలు. సో నిమిషానికి 5 లక్షలు. అప్పుడు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 5 years back, సెహ్వాగ్ యూస్ టు చార్జ్ 10 lakhs. నౌ హీ మస్ట్ బి చార్జింగ్ అరౌండ్ 15 lakhs. సో ఇండియా ప్లేయర్ సెహ్వాగ్ ఒక రేంజ్ మనకు తెలుసు ఎలాంటి ప్లేయర్. సో కాబట్టి వీళ్ళు చార్జ్. సచిన్ టెండూల్కర్ ఆయన చేయరు, ఒకవేళ చేస్తే పర్ డే ఈ చార్జెస్ అరౌండ్ 50 lakhs అని విన్నా. 10 hours. ఎందుకు చేయరు, ఎందుకు అనుకుంటున్నారు? ఐ డోంట్ నో. ఈ మస్ట్ అంటే సి ఆయన భారత రత్న, ఎప్పుడన్నా ఒకసారి అలా కనపడితే అందంగా ఉంటుంది కానీ ప్రతిరోజు కనపడితే, మేబీ నా ఊహ ఇది, ప్రతిరోజు కనపడితే ఆ వాల్యూ తగ్గుతుంది అనుకున్నారేమో. ఓకే సార్, ఇంతకీ మీ రెమ్యూనరేషన్ చెప్పాలా? నాకు ఐ యూస్ టు గెట్ పర్ డే 50,000 అండి. 50,000 పర్ డే. ఐఎమ్ నాట్ ఇండియన్ క్రికెటర్ కాదు, ప్లస్ తెలుగు మన మార్కెట్ సంగతి తెలిసిందే. వద్దాం, అక్కడికి కూడా వద్దాం, మాట్లాడదాం. బట్ మీన్ వైల్ ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి మీ వాయిస్, మీ కామెంటరీకి వై డిడ్ యూ స్టాప్ డూయింగ్ దట్? అంటే ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీతో ఉంటూ కూడా యూ కెన్ స్టిల్ హ్యాండిల్ దట్ కదా. మీ వాయిస్ కోసం క్రికెట్ చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు. అంటే ఒక దానికి అసలు మీకు అసలు హౌ వి ప్రిపేర్ అనేది క్లియర్ గా ఒకసారి చెప్తాను. ప్లీజ్. బిఫోర్ మ్యాచ్ జస్ట్ మేము క్రికెట్ ఆడాం, మా క్రికెట్ గురించి తెలుసు, రోజు కళ్ళు నిద్ర లేపి అడగమన్నా చెప్పమన్నా కూడా వీల్ టెల్ ఇది కవర్ డ్రైవ్, ఆ షాట్ ఈ షాట్ అని చెప్తాం. కానీ దేర్ ఈస్ అ సర్టైన్ ప్రిపరేషన్. ఎవ్రీ డే వీ నీడ్ టు ప్రిపేర్. ఒక పెద్ద డాకెట్ వస్తుంది మాకు, ఒక డాకెట్ రూపంలో ప్లేయర్ స్టాట్స్, ఈ గ్రౌండ్ లో ఏంటి, ఈ పర్ఫార్మెన్స్ ఏంటి, వి గెట్ ఇట్ ఫ్రమ్ ద స్టాట్స్ టీమ్. సో బిఫోర్ మ్యాచ్, బిఫోర్ డే దే విల్ సెండ్ ఎవ్రీ డీటెయిల్, ఆ డాకెట్స్ పంపిస్తారు. అచ్చా, సో దట్ ప్లేయర్ అది ఆ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మీరు వెంటనే దాన్ని కోరిలేట్ చేసుకొని చెప్పగలగాలి. అన్ని మనం గుర్తుపెట్టుకోలేము, ప్రతి ఒక్కటి మనకి మైండ్ లో ఉండదు. కాబట్టి ఏమేమైతే హైలైట్స్ ఉన్నాయో అవన్నీ మేము మెమరైజ్ చేసుకుని వి ప్రిపేర్ ఫర్ ఎ మ్యాచ్. సో దాని తర్వాత ప్రీ షో ఉంటుంది, ఒక 1 hour ప్రీ షో ఉంటుంది. ప్రీ షోకి దెర్ ఇస్ అ రన్ ఆర్డర్. వి రన్ ఛానల్ ఆన్ సెకండ్స్, 1 second, ఒక్క సెకండ్ కూడా లాగ్ రాకూడదు. ఐ టెల్ యూ ఇన్ డీటెయిల్, మీకు అర్థం అవుతుంది. సో
షో రన్ ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. షో రన్ ఆర్డర్ స్టార్ట్ అయిన తర్వాత 1 hour ఇట్ షుడ్ రన్ ఇన్ సెకండ్స్. ఆ సెకండ్స్ లో ఎవ్రీ గెస్ట్ విల్ చేంజ్. ఆఫ్టర్ దట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ ప్రీ షో కరెక్ట్ గా ఒక 5 minutes ముందు స్టాప్ అవుతుంది. 1 hour మేము చేసిన తర్వాత ఇమీడియట్ గా వీ షుడ్ గో ఇన్ టు కామెంటరీ బాక్స్. వీ హ్యావ్ 4 or 5 people, సెట్ ఆఫ్ పీపుల్, అండ్ వీ గో దేర్ అండ్ అగైన్ వీల్ స్టార్ట్ పుట్టింగ్ అవర్ హెడ్సెట్స్ లో మాకు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు కంటిన్యూస్ గా. ఇట్స్ ఎ లైవ్ ప్రోగ్రామ్. అచ్చా. సో కంటిన్యూస్ గా ఆ లైవ్ లో ఏంటంటే వన్ ఈస్ డైరెక్టర్ అండ్ వన్ ఈస్ ప్రొడ్యూసర్. డైరెక్టర్ విల్ టెల్ హౌ ద షో రన్స్, ఓకే ప్రొడ్యూసర్ విల్ టెల్ ద కంటెంట్. ఓకే. సో ఇద్దరు మాట్లాడుతూ ఉండగా పక్కన కామెంటేటర్ చెప్పేది వింటూ టీవీలో కనపడే దాన్ని మనం చూసి దాన్ని ఎక్కడా కూడా పళ్ళు పోకుండా జాగ్రత్తగా చెప్పాలి. ప్రతిరోజు మీరు ఇమాజిన్ చేసుకోండి, ప్రతిరోజు మనం సేమ్ కబుర్లు చెప్పాము అంటే పీపుల్ విల్ నాట్ లైక్ ఇట్. యు హావ్ టు అప్గ్రేడ్ యువర్ వొకాబులరీ, Every క్రికెట్ day. వొకాబులరీ ఆల్సో. ఎవ్రీడే సి యూ విల్ టెల్ సూపర్ కవర్, నో ప్రాబ్లం. సూపర్ 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 చెప్తాం ప్రతిసారి అదంటే ఈడేంటి రోజు సూపర్ అంటాడని కోపం వస్తుంది. అందులో మన వాళ్ళకి క్రికెట్ అనేది ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పారు చాలా లవ్ ఎక్కువ. ప్రతి ఒక్కరికి క్రికెట్ తెలుసు అనుకుంటారు. ఈడేంట్రా విరాట్ కోహ్లీ ఇలా ఆడాడు అంటారు. సేమ్ విరాట్ కోహ్లీని అబ్బా నువ్వు దేవుడు అంటారు నెక్స్ట్ డే. సో అందుకని ఇట్ ఈస్ అ వెరీ వెరీ డెలికేట్ సబ్జెక్ట్. అండ్ ప్రతిరోజు ఎంటర్టైన్ చేయటం, ఇంత హెవీ వర్క్ ని హ్యాండిల్ చేయటం, ఇట్ ఈస్ నాట్ ఈజీ. యాక్చువల్గా చెప్పాలంటే చాలా రోజులు నేను సన్ను చూడలా. ఐపీఎల్ జరుగుతున్న రోజులు సూర్యుడినే చూడటం అనేది కష్టంగా ఉండేది. ఎందుకంటే వెన్ ఐ గో బ్యాక్ టు హోటల్ 2 అవుతుంది, 2ంటికి పడుకోవటం, 3ంటికి పడుకోవటం, పొద్దున్నే 11, 12ంటికి లేవటం, లేచి మళ్ళీ రెడీ అయిపోయి ఇమీడియట్ గా కార్ బయట ఉంటుంది, కార్ ఎక్కటం, స్టూడియోలో దిగటం. సో ఇది డే ఇన్ డే అవుట్ అయ్యి ఐ థాట్ సమ్ ఆఫ్ ద టైమ్స్ ఐ థాట్ లైక్ అరే కొంచెం బ్రేక్ కావాలి నాకు ఇది అనుకుంటూ ఉన్నా. యాక్చువల్ గా ఎక్కడో చోట ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ గెట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. అంటే ఏదో చెయ్యాలి. అంటే వాస్ దట్ వెరీ స్ట్రెస్ఫుల్ టు యూ ఆర్ మొనాటనస్ గా అనిపించిందా? వై డిడ్ యూ ఫీల్ యూ వాంటెడ్ అ బ్రేక్? రెండు ఒకటి మొనాటనస్ గా అనిపించింది, ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్. లైట్స్ ఎంత హెవీ లైట్స్ ఉంటాయంటే ఆ స్టూడియోలో అసలు మన కళ్ళు కూడా తెరవలేవు, అంత హెవీ లైటింగ్ ఉంటుంది. దాని తర్వాత మేకప్, లైట్లు, ఆ సౌండ్లు, ఇట్ ఈస్ అ మల్టీ టాస్కింగ్ జాబ్. చెప్పాను కదా, చెవులో టాక్ బ్యాక్ వస్తూ ఉంటుంది, ఇద్దరు మాట్లాడుతుంటే కష్టం అయిపోయేది. అంటే అది అలవాటైంది అనుకోండి, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అదే రీజన్ కాదు. బట్ నాకు ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ బ్రేక్. ఫ్యామిలీకి దూరంగా ఉంటాం, ఫ్యామిలీ స్టేజ్ ఇన్ హైదరాబాద్. సో విజయవాడ అటు ఇటు తిరగటం, ప్లస్ ఇదంతా జరిగేది ముంబై. సో అదొక రీజన్. సో ఇట్లా బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దానికి తోడు కొత్త రెస్పాన్సిబిలిటీ. అండ్ నాకు అక్కడ జియో స్టార్ నుంచి చాలా అంటే చాలా హెవీగా నన్ను గట్టిగా రిక్వెస్ట్ చేశారు వచ్చే ముందు. ఐ డింట్ టెల్ దెమ్, ముందుగా చెప్పలే వాళ్ళకి. ముందుగా చెప్తే నాకు ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు ఉంటుంది, తర్వాత మేబీ అసోసియేషన్, ఇవాళ ఇట్ ఈస్ నాట్ టెంపరీ థింగ్, అది ఇది అని. అంటే నేను చెప్పాను మై అసోసియేషన్ ఈజ్ జస్ట్ లైక్ మై మదర్. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను, మీరు నన్ను పిలుస్తున్నారు అనేది కూడా నా మదర్ వల్లే. సో ఇఫ్ ఐ వాంట్ టు సర్వ్ మై మదర్, ఐ నీడ్ టు గివ్ ఇట్ ఫుల్లీ 50-50. నేను ఐ కాంట్ డూ దట్, ఐ జస్ట్ నీడ్ ఎ బ్రేక్. అంటే ఇక దెన్ మాకు ఇండియా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసరికి ఇంకా వాళ్ళ దగ్గర కూడా ఏమి వెనక్కి చెప్పడానికి లేదు. కేమ్ ఫ్రమ్ ద హార్ట్ అండి. అది నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిందే, దాన్ని మనం ఏమి చెప్పగలిగింది కూడా కాదు. ఇండియా హెడ్ ఆయన చేయబట్టుకుని ఎనీ టైమ్ యూ వాంట్ టు కమ్, రెడ్ కార్పెట్. అది కాకుండా క్విక్ లింక్ అని ఒకటి ఉంటుంది, ఆ యాప్ త్రూ ఇంటి దగ్గర నుంచి చేస్తానన్నా పర్లేదు. అంత లవ్ మీరు అంటే వాళ్ళకి, ఇన్ఫాక్ట్ ఆడియన్స్ అందరికి కూడా చాలా మందికి. సో అది చెప్పి జస్ట్ కొంచెం బ్రేక్ తీసుకుంటాను, తర్వాత మళ్ళీ వస్తానని చెప్పారు. సో అట్లా సో అట్లీస్ట్ ఆ ఒక్క మాట కొంచెం ఊతంగా అనిపిస్తుంది, తర్వాత ఎప్పుడైనా వస్తాను మళ్ళీ అని అనడం కూడా. బట్ దెన్ అండి, కామెంటేటర్స్ కి మీకు కూడా ఫేవరెట్స్ ఉంటారా? లైక్ ఒకళ్ళు ఆడుతున్నప్పుడు మనసులోంచి చాలా బాగా వాళ్ళని సపోర్ట్ చేయడం, నిజంగా వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయినా సరే బ్యాలెన్స్డ్ గా మాట్లాడడం, ఇది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ కదా. మీకు కూడా ఫేవరెట్స్, మీకు కూడా సరిగ్గా ఆడని వాళ్ళు, డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్? బాగా ఆడిన వాళ్ళ మీద కోపంగా కామెంటరీ చెప్పడం, లేకపోతే బాగా ఆడే వాళ్ళ మీద మరీ అతి అభిమానం చూపించి వాళ్ళని ఇది చేయటం అనేది ఒక కామెంటేటర్ అనేవాళ్ళు చేయకూడదు. మాకు ఒక పెద్ద బ్యాక్ క్లాష్ ఉంది మాకు. అదేంటి అని అంటే ఒకే టీమ్ ని సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ అది ఆ విషయం అడగడానికే అడిగాను మిమ్మల్ని. నాకు అర్థమైంది. అంటే చూడండి, అట్లాగైతే ఉండదు, కానీ మాకేంటంటే ఒక నరేటివ్ ఉంటుంది. వి బిల్డ్ అవర్ హోమ్ టీమ్. వెన్ యూ గో టు కన్నడ ఛానల్, ఆర్సీబీ జపం చేస్తారు వాళ్ళు. అంటే వేరే టీం ప్లేయర్లు అసలు ప్లేయర్లు కాదా, వీళ్ళు ఏంటి ఆర్సీబీని తప్పితే పొగడరా, వీళ్ళ గురించే మాట్లాడతారు, వీళ్ళ గురించే షోలు చేస్తారంట.
వెన్ ఇట్ కమ్స్ టు సమ్ అదర్ ఛానల్, ఇప్పుడు బెంగాలీ ఛానల్ స్టార్ట్ అయింది, దే నరేటివ్ కోల్కతా నైట్ రైడర్స్. మన ఛానల్కి వచ్చేపాటికి వి బిల్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో పీపుల్ థింక్ అరే వీళ్ళు భజన్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారని. మాకిచ్చే నరేటివ్ ఏంటి అని అంటే యూ నీడ్ టు బిల్డ్ యువర్ హోమ్ టీమ్. ఇప్పుడు మీరు ఫుట్బాల్ లీగ్ ఉంది, యూరోపియన్ ఫుట్బాల్ లీగ్ ఉంది, మాంచెస్టర్ యునైటెడ్ అని ఉంది, చెల్సీ అని ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ పీపుల్ అండ్ దే బిల్డ్ దేర్ ఛానల్. సో తెలుగు వాళ్ళు అనగానే సన్ రైజర్స్ హైదరాబాద్, మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆ టీం లేకపోయినా కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్ని కనెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేపాటికి వీ గివ్ ఎక్స్ట్రా బిల్డప్ టు చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, వీళ్ళిద్దరికి ఎక్కువ ఇస్తాం జనరల్ గా. సో అట్లాగా మేము అందరినీ ఒక్కొక్క ఛానల్ అంటే డెఫినెట్లీ అందరినీ యూనిఫామ్ గా ట్రీట్ చేసినప్పటికీ కూడా హోమ్ గ్రూప్ అన్న వెంటనే ఇంకాస్త అఫిలియేషన్ ఎక్కువ ఉంటుంది. చెయ్యాలి మేము, మాకు ఆబ్వియస్ కూడా కదండి, వాళ్ళు చేయమంటారు. కానీ ఇవాళ ఎలా అయిపోయిందంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ ఓనింగ్ దేర్ ఓన్ టీమ్స్. ఎలాగ అయిందంటే దీప్తి గారు, అసలు లిటరల్ గా సోషల్ మీడియాలో వార్స్ జరుగుతున్నాయి. ఎవడైనా కాస్త ఒకటి గురించి పెడితే అసలు నువ్వెవరో మా టీం అంటానికి అన్న లెవెల్లో ఓన్ చేసేసుకున్నారు. సో ఇది మేము బాగా ఫేస్ చేసాం, బట్ తప్పదు మాకు అది. మీరు కూడా అలాగా కామెంట్స్ ని ట్రోల్స్ ని ఫేస్ చేశారా? నేను వాళ్ళు పట్టించుకోను అసలు అంటూ చూస్తారా? అసలు చాలా మీ మీద ఉన్న మాక్సిమం ఎక్కువ మంది ట్రోల్ చేసే పాయింట్ ఏంటి? ఏముంది, వీడు ఎస్ఆర్హెచ్ గురించి ఆ రోజు బాగా చెప్పాం అనుకోండి, ఏరా ఎస్ఆర్హెచ్ గురించి భజన చేస్తున్నావు ఏంటరా అని తిడతారు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ ప్లేయర్ ఇలా ఆడకూడదు అని అంటే, ఏరా నీకు బలిసిందా ఎస్ఆర్హెచ్, చాలా దారుణంగా ఉంటది. సో నాకు ఎంఎస్ ధోని ఆయన దగ్గర నుంచి నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు ఐ లెర్న్డ్ నైస్ లైన్. సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇవాళ ఉన్న పరిస్థితులు కావాలి. ఒక పోస్ట్ పెట్టిన తర్వాత కామెంట్ ఏమొచ్చింది, లైక్ ఏమొచ్చింది అనేది చూడటం కనుక మీరు పక్కన పెడితే యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. సో ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ అన్ని పట్టించుకొని, నేను పోస్ట్ ఏదైనా పెట్టాలంటే పెడతాను, ఫ్యాన్స్ గురించి ఏదైనా పెట్టాలంటే పెడతాను, ప్లేయర్ బాగా ఆడాడంటే ఆ ప్లేయర్ గురించి పెడతాను, అంతే. సో గ్రూప్స్ గురించి మీరు ఏం చెప్పాలో, మీరు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పారు. బట్ హౌ అబౌట్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆర్ స్పెషల్ లవ్ టువర్డ్స్ సింగిల్ ప్లేయర్ అండి? నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, రాహుల్ ద్రావిడ్ గారు ఒక మ్యాచ్ ఆడేటప్పుడు ఆయన బౌల్డ్ అయిన వీడియో సపోజ్ అది కనుక మనం చూస్తే, అంటే చూస్తున్న మాకే అర్రే హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అన్న ఒక ఎమోషన్ తెలియకుండా వచ్చేస్తుంది. దట్స్ హౌ పీపుల్ గెట్ కనెక్టెడ్ టు క్రికెట్. సో మీరు ఆ పొజిషన్ లో బీయింగ్ యాజ్ అ కామెంటేటర్, యూ హ్యావ్ టు ఓవరైజ్ all those emotions obviously, but then me situation ఏంటండి ఆ టైం లో? See, obviously human reaction, I do have that comes first. See, నాకు రోహిత్ శర్మ నాకు is a good friend. When we are playing for Deccan Chargers, we both had a good friendship. రోహిత్ అవుట్ అయితే ఆబ్వియస్లీ నాకు అరే ఈరోజు ఎందుకు కొట్టలేదురా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఐ షుడ్ స్టాప్ మై ఎమోషన్ ఇన్సైడ్ అండ్ దాన్ని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా లైన్ చెప్తా నేను. దట్స్ హౌ ఐ మేనేజ్. అదర్వైజ్ మేము మనుషులమే కదా. అదే కదా, నాకు చాలా సార్లు అదొక పెద్ద ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి మనకి ఒక 2 నిమిషాలు అసలు కీ మ్యాచ్ కీ ప్లే టైం జరిగేటప్పుడు అవుట్ అయినా లేకపోతే ఆ బాల్ అలా వదిలేసినా మనకే చాలా భయం వేస్తూ బాధగా ఉంటుంటుంది. యూ గైస్ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ అండ్ దెన్ టాక్. మీకు ఇక్కడ అసలు ఒక అరే ఇలా ఇంత ఇదిగా నరేటివ్ బిల్డ్ చేయాలి అని చెప్పిన వాళ్ళే ఆటోమేటిక్గా వెన్ ఇండియా ఈస్ ప్లేయింగ్ వరల్డ్ కప్, ఇండియాకి అవుట్ అండ్ అవుట్ సపోర్టివ్గా మాట్లాడేస్తాం మేము. అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు. సో అదే అంటున్నాను కదా. సో దట్స్ హౌ పీపుల్ ఆర్. మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఇంకా ఎమోషనల్. ఆనందం వచ్చినా బాధ వచ్చినా పట్టలేము. ఒకసారి అసలు హీరో ఎలివేషన్ ఇచ్చామంటే అన్నా ఏం చెప్పావంటారు. అలా అని చెప్పి ఇంకా కొంచెం బెటర్ బౌలింగ్ చేసి ఉండాల్సిందంటే నువ్వు వేరే వెళ్ళి బౌలింగ్ అంటే. సో అట్లాగా వి ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ అవన్నీ. Nice. And then coming up to your current responsibility and the vision and the purpose of ACA మాట్లాడితేనండి, మీ ముందరున్నటువంటి మేజర్ టాస్క్ ఏంటి ఇప్పుడు కళ్యాణ్ గారు? చాలా చాలా మంచి ప్రశ్న ఇది. నాకు అసలు మెయిన్ మీతో పాటు ఈ పాడ్కాస్ట్కి రావాలి అనుకున్న ఉద్దేశమే ఇది. నేను ఒక ప్లేయర్గా నేను ఆడాను. ఆ టైంలో కృష్ణా జిల్లా అనగానే అక్కడ అంత ఫెసిలిటీస్ లేవు, అరకొర ఫెసిలిటీస్ ఉండేవి. ఏమో సమ్హౌ గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ ఐ ప్లేడ్ ఫర్ ఐపీఎల్ లెవెల్లో వెళ్ళాను, అక్కడ దాకా వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఫోకస్ చేయాలనుకుంది ఏంటంటే, మాకు యాక్చువల్గా సెక్రటరీ ప్రెసిడెంట్ ఇద్దరు దే ఆర్ ఇద్దరు ఎంపీస్ అండ్ దే ఆర్ వెరీ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద గేమ్. వాళ్ళు గేమ్ కోసం వాళ్ళు ఉన్న టైం అదంతా కూడా చాలా ఇస్తారు. మాట్లాడే వాళ్ళు ఏముందండి, మాట్లాడతాం, ప్రతి ఒక్క దాని గురించి మనం కామెంట్ చేస్తాం, మాట్లాడుతుంటాం.
వాళ్ళకి ఆ సమయం పూర్తిగా కేటాయించలేక వాళ్ళు నన్ను ప్రత్యేకంగా తీసుకురావడానికి రీజనే ఇది. ఏంటంటే నేను ముందు చెప్పాను, ఏమండి నేను సార్ చాలా మంచి కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను, నేను రావడానికి నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ నాకు ఎంతవరకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి పని చేయడం కానీ. అంతే కదా. అవుట్ అండ్ అవుట్ మా కేశినేని శివనాథ్ గారు కానీ సానా సతీష్ బాబు గారు ఇద్దరు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో యూ టేక్ ఎ కాల్, నమ్మకం ఉంచే నేను తీసుకొచ్చాం. గ్రాస్ రూట్ లెవెల్ దగ్గర నుంచి నెక్స్ట్ రంజీ ట్రోఫీ టీమ్స్ దగ్గర నుంచి ఏది డెసిషన్ తీసుకున్నా కూడా యూ టేక్ యువర్ కాల్, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ట్రబుల్ షూటర్స్గా మేము ఉంటాం, డోంట్ వరీ అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ హియర్. అండ్ వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, మెయిన్ మన 13 డిస్ట్రిక్ట్స్లో అంతకుముందు స్కూల్ లీగ్ జరిగేది, వేరే లీగ్స్ కూడా లీగ్ క్రికెట్ అనేది జరిగేది. మీకు స్కూల్ లీగ్ జరగకుండా ఇప్పుడు కొంచెం ఆ బ్రేక్ వచ్చింది. సమ్ ఐ డోంట్ వాంట్ టు అడ్రస్ ఆల్ దోస్ రీజన్స్. స్కూల్ లీగ్ కానీ లీగ్ కండక్ట్ చేయడం కానీ బ్రేక్లు వచ్చాయి. అంతకు ముందు మీద ఇప్పుడు ఫండ్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ 40 lakhs ఇస్తుంది టు మెయింటైన్ క్రికెట్. ఏది కోచెస్ ఫీజెస్ కానీ కోచెస్ శాలరీస్ కానీ ఇవన్నీ తీసేసి. సో అప్పుడు మేము ఆడుతున్నప్పుడు ఫండ్స్ లేవు, కానీ క్రికెట్ బాగా జరిగింది. ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయి, క్రికెట్ యాక్టివిటీ కొంచెం షార్టన్ అయింది. సో ఐ వాంట్ టు అడ్రస్ దట్. నేనేంటంటే ఇప్పుడు నేను 15 days అయింది నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని. ఐ వాంట్ టు ట్రావెల్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రతి జిల్లాకి సబ్ సెంటర్స్ ఉన్నాయి, ఇంకేమైనా కొత్త సబ్ సెంటర్స్ పెట్టాలా, అట్లాంటి వాటిపైన కూడా ఫోకస్ చేయాలనుకున్నా. స్కూల్ లీగ్ స్టార్ట్ చేయించాలి, ఫస్ట్ నా ప్రయారిటీ అది. కోచెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పైన నేను వర్క్ చేయాలని డిసైడ్ అయ్యాను. కోచెస్ ఎడ్యుకేషన్ ఎందుకంటే కోచెస్ ఉన్నారు కానీ వాళ్ళు ఒక పాయింట్కి స్టాగ్నేట్ అయిపోయారు. వాళ్ళకి ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, ఐ వాంట్ టు చెక్ దట్. వెళ్ళి నేను ప్రతి ఒక్క డిస్టిక్లో కోచెస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ వీక్లీ ప్రోగ్రామ్స్ ఏంటి, స్కెడ్యూల్ ఏంటి, చేస్తున్నారా చేయట్లేదా, అండ్ చాలా కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి చాలా ఇయర్స్ నుండి చేస్తున్న శాలరీ హైక్ అది లేదు ఇది లేదని చాలా గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఐ వాంట్ టు చెక్ ఒకసారి అసలు వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఎక్కడ నేను దేని మీద అడ్రస్ చేయాలనేది. వన్స్ ఐ స్టార్ట్ ట్రావెలింగ్ ఐ విల్ కమ్ టు అన్ ఐడియా. ఫర్ ష్యూర్ టిల్ ఐఎమ్ హియర్ నేను కోచెస్కి, ప్లేయర్స్కి అండ్ ఫార్మర్ ప్లేయర్స్కి ఏమేమి వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు, ఫార్మర్ ప్లేయర్స్ని, కోచెస్కి ఏమేమి కావాలి, ఇట్లాంటి వాటిపైన అంతా ఫోకస్ పెడితే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. త్వరలో నేను స్టార్ట్ చేస్తాను. రేపు ఐఎమ్ గోయింగ్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్. అక్కడికి వెళ్ళి అక్కడ గ్రౌండ్ ఏదో ఇష్యూ ఉంది, గ్రౌండ్స్ కావాలి, వాళ్ళ ఫెసిలిటీస్ కావాలని అడిగారు. సో ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రకాశం. లాస్ట్ వీక్ వీడీసీ వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ అక్కడికి వెళ్ళాను. ఐ స్పెండ్ గుడ్ టైమ్ విత్ ఆల్ ద ప్లేయర్స్. అక్కడ బాగా జరుగుతుంది యాక్చువల్గా. సో వన్స్ ఐ స్టార్ట్ దిస్ అండ్ ఐ విల్ కమ్ టు నో, అండ్ దిస్ ఈజ్ మై ప్లాన్ యాజ్ ఆఫ్ నో. యాక్చువల్లీ మీ విజన్ చాలా స్ట్రాంగ్ గా చాలా పెద్దగా పెట్టుకున్నారు. ఎంతవరకు మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి రీచ్ అవుతారు అన్నది విషింగ్ గుడ్ లక్ టు యూ అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ షూర్ చేస్తానండి, డౌట్ లేదు. 100% తదాస్తు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ అండి ఆ ల్యాబ్స్ ఏమైనా ఉన్నాయో అని మనం ఒకవేళ మాట్లాడితే, నాకు పెద్ద సినిమాలో స్టార్టింగ్ ఓపెనింగ్ షాట్ ఒకటి, ఆ ఓపెనింగ్ సీన్ ఒకటి గుర్తొస్తుంది. క్రికెట్ బోర్డు సెలక్షన్ కమిటీలో నాకు మంచి ప్లేయర్ కావాలి, ఇండియాకి మెడల్స్ తెచ్చే ప్లేయర్ కావాలి, కప్పులు తెచ్చే ప్లేయర్, ఊరు ఎత్తుక్కుంటూ వెళ్తారు. నిజంగా అట్లీస్ట్ ఐఎమ్ నాట్ టాకింగ్ నేషన్ వైడ్, ఆంధ్ర గురించి మాట్లాడితే ఆంధ్రాలో టాలెంట్ పుష్కలంగా ఉందా లేదా పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్? ఎలా చూస్తారు? 2 different ఎంటిటీస్. టాలెంట్ లేదా అంటే మేబీ అది ఒప్పుకోలేని పాయింట్, కానీ టాలెంట్ ఉన్నవాడికి సరైన గుర్తింపు, సరైన అవకాశం వస్తుందా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ టాలెంట్ కోసం నిజంగా పీపుల్ ఆర్ రియల్లీ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ సీయింగ్ దిస్ యాజ్ దేర్ ఫ్యూచర్, యాజ్ దేర్ కెరియర్ అని అంటే ఏం చెప్తారు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది కూడా. ఎందుకంటే మొన్నే శ్రీచర్ని అని ఒక పాప, షీఈస్ ఫ్రమ్ కడప, ఒక మారుమూల ప్రాంతం నుంచి, వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, ఇండియాకి ఆడింది. సో దీన్ని బట్టి ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టాలెంట్ ఉంది. అక్కడ నుంచి ఒక పాపని ఐడెంటిఫై చేసి ఆ పాప ఇండియా లెవెల్ వరకు వెళ్ళింది అని అంటే దట్ ఈస్ ప్యూర్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ప్లేయర్స్ వస్తారు. ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ హౌ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్టెడ్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ అయింది. మొన్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంగళగిరిలో జరిగింది. ఐ థింక్ ఐ హావ్ సీన్ యువర్ ఇంటర్వ్యూ, నేను చూశాను. అసలు స్టేడియం ఇంటర్నేషనల్ లెవెల్ స్టేడియం, అసలు వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అక్కడ ఫైనల్స్ రోజున 30,000 క్రౌడ్ వచ్చారు, వితౌట్ ఎనీ ట్రాన్స్పోర్ట్ ఏది లేకుండా 30,000 మంది వచ్చారు. సో ఎప్పుడైతే ఇలాంటి బిగ్ లీగ్స్ మన స్టేట్ లో జరుగుతున్నాయో, ఫస్ట్ వైజాగ్ లో జరిగేది, దాని తర్వాత మన ప్రెసిడెంట్ గారు ఆయన కేశినేని శివనాథ్ గారు ఒక చోట కాదు ఆంధ్ర మొత్తంలో జరగాల్సిందే, మారుమూల ప్రాంతాలకు కూడా జరిపించాలి అన్నారు. జరిపించడానికి కారణం ఏంటంటే చాలా కష్టం యాక్చువల్లీ. ఇక్కడ చేసి నెక్స్ట్ 2 days తర్వాత ఇంకో చోట చేయాలంటే బ్రాడ్కాస్ట్ కోసం ఇప్పుడు ఈ లెవెల్లో కనీసం ఒక
ఒక 12-13 కెమెరాలు పెద్ద హ్యూజ్ కెమెరాస్తో ట్రావెల్ చేయాలి. దాని లాజిస్టిక్స్ కానీ ఇవి కానీ చాలా కష్టం, అయినా కూడా కండక్ట్ చేసి చేయడానికి రీజన్ ఏంటంటే వెన్ యూ లుక్ ఎట్ సంథింగ్ దెన్ ఓన్లీ యుల్ గెట్ ఫ్యాసినేటెడ్. అంతే, లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ అంతే. అంతే. సో ఒక 30,000 మంది అక్కడ మొన్న మంగళగిరి వచ్చారంటే అక్కడ నాకు తెలిసి ఎంతోమంది పేరెంట్స్ వచ్చి ఉంటారు, పిల్లలు వచ్చి ఉంటారు. వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ దెమ్ ప్లేయింగ్ లైక్ దట్ అండర్ లైట్స్, అరే భలే ఉందే, మా బాబుని కూడా ఆడించవచ్చు, మా పాపను కూడా ఆడించాలి ఇట్లాగా అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దట్స్ వాట్ ఐ నో. సో ఎప్పుడైతే మీరు అట్లాంటి ఆపర్చునిటీ చూసే వాళ్ళకి క్రియేట్ చేస్తారో, ప్లేయర్స్కి అంత పెద్ద ఆపర్చునిటీ అంతమంది మధ్య ఒక ప్లేయర్ ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దే విల్ గెట్ అ మోటివేషన్, స్పెషల్ మోటివేషన్ వస్తుంది. సో దట్స్ హౌ క్రికెట్ మళ్ళీ ఆడటానికి ఒక ఆలోచన పుడుతుంది. బికాస్ మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మన మైండ్ సెట్ జనరల్గా ఎలా ఉంటుందంటే మనదంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. మా బాబు ఇంజనీర్ అవ్వాలి, మా పాప డాక్టర్ అవ్వాలి, అమెరికా వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక్కడ హాస్పిటల్లో ఏదో సంథింగ్ అట్లా. వీ డోంట్ హ్యావ్ దట్ కల్చర్. స్పోర్ట్స్ కల్చర్ మన ఆంధ్ర ప్రాంతంలో అంత లేదు. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ ముందు నుంచి ఇట్స్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. అక్కడ ఆటోమేటిక్ ఎప్పటి నుంచో క్రికెట్ ఆడుతున్న కల్చర్ ఉంది కాబట్టి కల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ కల్చర్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే గ్యారంటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతానికి చేస్తుంది. వీ వాంటెడ్ టు గెట్ ఇన్ దట్ పాయింట్. అట్లా వచ్చి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే తప్పకుండా మన దగ్గర నుంచి ఆ క్రికెటర్స్ గ్యారంటీ వస్తారు. నితీష్ కుమార్ రెడ్డి ఫ్రమ్ వైజాగ్, అక్కడ నుంచి కేఎస్ భరత్ అని ఇంకొక ప్లేయర్ ఆడాడు. ఇద్దరు టెస్ట్ క్రికెటర్స్ ఒకే ప్లేస్ నుంచి ఎలా వచ్చారు? వేణుగోపాలరావు, ఈ ప్లేడ్ ఫర్ ఇండియా. ముగ్గురు ఎలా వచ్చారు? ఇంకా అలా మీరు రీజన్ స్పెసిఫిక్ గా మాట్లాడితే వైజాగ్ నుంచి ఉన్నారు, రాయలసీమ నుంచి ఉన్నారు, ఇట్లా కర్నూలు నుంచి ఉన్నారు. బట్ వై నాట్ ఫ్రమ్ కృష్ణా జిల్లా అంటే ఏం చెప్తారు? ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నాకు నిజంగా ఫస్ట్ టైం నేను ఐపీఎల్కి ఆడిన ఫస్ట్ కాల్ వచ్చింది నాకే. డెక్కన్ చార్జర్స్ నుంచి ఫస్ట్ కాల్ నాకే వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. కృష్ణా జిల్లా నుంచి అరకొర ఫెసిలిటీస్తో ఆ లెవెల్కి వెళ్ళటం అనేది చాలా సంతోషం. కానీ 18 ఏళ్ల నుంచి మళ్ళీ ఇంకొక ఐపీఎల్ క్రికెటర్ని ప్రొడ్యూస్ చేయలేకపోయాము. ఎగ్జాక్ట్లీ, వెరీ ఐ అన్ఫార్చునేట్. ఫీల్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. నాకు తర్వాత ఆడితే అరే నా తర్వాత ఆడుతున్నారని ఒక ప్రైడ్ ఉంటుంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలి అని అంటే, అసోసియేషన్స్ లో ఎవరైతే కీ రోల్స్ ప్లే చేస్తున్నారో డిస్ట్రిక్ట్ అసోసియేషన్స్ లో ఆ ప్యాషన్ ఉండాలి దీప్తి గారు. ఆ ప్యాషన్ లేదే ఊరికే వచ్చాం, ఆఫీస్కి వచ్చాం, జస్ట్ ఏదో నెట్స్ ఏదో జరుగుతుంది, కోచ్లు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే ఆ సినారియో ఇప్పుడు మారే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ట్రై చేస్తున్నాను, గ్యారంటీ నేను అది మార్పు గ్యారంటీ ట్రై చేస్తున్నాను. సింగనగర్ లో ఒక పెద్ద గ్రౌండ్ ఏదో ఒకటి ఐడెంటిఫై చేస్తున్నాం. నేనేం ప్రపోజల్ పెట్టానంటే మా డిస్టిక్ ఉన్న మెంబర్స్ కి మొన్నే ఒక సర్క్యులర్ పాస్ చేశాను నేను వచ్చిన తర్వాత. అంటే జస్ట్ సర్క్యులర్ అనుకోవచ్చు, కానీ చాలా స్ట్రాంగ్ సర్క్యులర్ పాస్ చేశాను. సెలక్షన్ షుడ్ బి వెరీ ఫేర్, నో బయాస్ సెలక్షన్స్, నో ఇన్ఫ్లుయెన్స్ కమింగ్ ఇన్ టు సెలక్షన్. అండ్ మీరు నమ్ముతారో నమ్మరో, మా సెక్రటరీ సానా సతీష్ గారు ఈ టేక్స్ కేర్ అబౌట్ క్రికెట్. ఎక్కడి నుంచి అయినా పొలిటికల్ ప్రెషర్ వచ్చింది అని అంటే జస్ట్ ఇది నిజమా అబద్ధమా చూడండి అంటారు, కానీ వీళ్ళని చూడండి, వాళ్ళని చెప్పండి, వాళ్ళు ఎవరో చెప్పారని ఇంత కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వినలా నేనైతే. సో దే ఆర్ వెరీ క్లియర్ అండి. వాళ్ళు ఇది ఒక ఎక్స్ట్రా బాధ్యత అండి, ఇది ఒక ముళ్ళ కిరీటం లాంటి. ప్రతిరోజు దీనికి సమాధానం జవాబుదారీతనం ఉండాల్సిందే దీనిలో. దానికి ఇప్పుడు పైన ఎవరో ట్రస్ట్ చేసి పైన లెవెల్ నుంచి వీళ్ళని బాధ్యతలు అప్పచెప్పారు. ఇది ఒకటి రాజకీయ నాయకులుగా వాళ్ళు అది చేయాలి, ఇక్కడ క్రికెట్ యాక్టివిటీ కూడా చేయాలంటే అది ఇంపాసిబుల్. నేను స్టార్ట్ అయ్యి నాకు ఒక 15 days నుంచి స్టార్ట్ చేసే వర్క్ కొన్ని మర్చిపోతున్నా, ఏం చెప్పారు గుర్తుండట్లా. సో అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత అంటే వాళ్ళకి ఇంకెంత స్ట్రెస్ ఉంటుందో, ఇంకెంత ప్రెషర్ ఉంటుందో. ఈజీ కాదు. కానీ కొన్ని విషయాలు చాలా ఆనెస్ట్ గా ఉన్నట్టు మాట్లాడుకుంటే కళ్యాణ్ గారు, సరే మీరు ఏసీఏ తరఫున ఎలాంటి పార్షియాలిటీ లేకుండా అన్ని ప్రెషర్స్ ని పక్కన పెట్టి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా టాలెంట్ ని మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుందాం. ఇప్పుడు లెటస్ టాక్ అబౌట్ ది పిక్చర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది కంట్రీ నేషన్ వైడ్. చాలా మంది పేరెంట్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, పిల్లల్ని ఎందుకు ఇంజనీరింగ్ కి చదువు రిలేటెడ్ వాటికి పంపిస్తారంటే, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రికెట్ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్, రాజకీయం ఎక్కువ. ఇఫ్ యూ హ్యావ్ టు సస్టైన్ ఇన్ ఇండియన్ క్రికెట్, నువ్వు ఐదర్ బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి అయినా రావాలి, లేకపోతే నీకు అసలు వైభవ్ సూర్యవంశీ అంత టాలెంట్ అన్నా ఉండాలి. ఇది కరెక్టా కాదా? యూజువలీ ఎలాంటి రాజకీయాలు జరుగుతాయి? ఆ మాటకు వస్తే క్రికెట్ ఎక్కువగా అంత తెలుసుకొని నాలాంటి వాళ్ళకి కూడా విరాట్ కోహ్లీ కూడా రాజకీయం చేస్తాడు, రోహిత్ శర్మ కూడా రాజకీయం చేస్తాడంట సెలక్షన్ లో. ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు ఇందులో నిజాలేంటి కాదేంటి మీరు చెప్పండి నాకు, యూ బీయింగ్ ఇంటూ క్రికెట్. ఎక్కడ లేదండి రాజకీయం, చెప్పండి మీరు. రాజకీయం అనే మాట అంటే ఉంది కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎక్కడ ఉంది? మొన్న ఈ మధ్య అసలు ఏముందో ఏంటో తెలియకుండా ఢిల్లీలో గోల్ చేశారు. ఏది నిజం ఏదో అబద్ధం మనకు తెలుసా? తెలియదు. పేపర్ లీక్ అవ్వడం నిజం, పిల్లలు ఇబ్బంది పడడం నిజం,
టాపర్లు ర్యాంకులు మారిపోవడం నిజం, ఇంకేం లేదు అబద్ధం ఏదో అందులో. ప్రూఫ్ చూపించండి. మా అబ్బాయి రాశాడండి నీటి సంవత్సరం. ఆ, సో డైరెక్ట్ రాజీ విక్టిమ్ చేశారా? నేనే, డైరెక్ట్ విక్టిమ్. మరి అందుకనే పేపర్ ఎందుకు లీక్ అయింది? see that is not very clear. అది మనకేమీ క్లారిటీ లేదు. నేను ఒప్పుకోను అధ్యక్ష ఇది. నా ఇంటెన్షన్ ఏంటంటే లెట్ మీ బి వెరీ క్లియర్. సి రాజకీయం అనే ఒక పాయింట్ ఇన్వాల్వ్ అయిపోతే అంటే రాజకీయం వర్సెస్ టాలెంట్ విచ్ ఇస్ ప్లేయింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ టుడే. కెన్ వి విన్ 2024 వరల్డ్ కప్ గెలిచుండేవాళ్ళం మనం? Hmm. ఇది జరుగుంటే ఇంత జరుగుంటే Hmm. సరే ఒకళ్ళిద్దరు ముగ్గురిని తెలిసిన వాళ్ళు వాళ్ళని ఎవరినైనా వేసుకున్నారు. అలాంటి ప్లేయర్ ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నారు 2024లో. Hmm. ఛాంపియన్షిప్ గెలిచాం, 2025లో తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం, ఏషియా కప్ గెలిచాం, మొన్న T20 వరల్డ్ కప్ గెలిచాం. ఇంత సక్సెస్ రెగ్యులర్ గా చూస్తున్నాం అని అంటే డూ యూ థింక్ పాలిటిక్స్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ దిస్? Obviously no. ఐ డోంట్ థింక్ సో. Hmm. చూడండి ఇప్పుడు ఇంతమంది వేల కోట్ల మంది క్రికెట్ ఆడుతున్నారు. ఎక్కడన్నా ఒకళ్ళు ఇద్దరు ఏదో ఎవరితోనో ఏదైనా చెప్పించుకుని డిస్ట్రిక్ట్ టీంలోనో ఆడించగలరు, స్టేట్ టీముల్లో ఆడించలేరు. అదే సో దట్ విల్ నాట్ హ్యాపెన్ అంటారు. ఇంపాసిబుల్ అది. కాకపోతే ఇప్పుడు ఒక అతను ఒక 200 రన్స్ కొట్టున్నాడు, 200s కొట్టాడు. ఇటువైపు కూడా ఒక అతను 250 రన్స్ కొట్టున్నాడు. మేబీ ఇట్ మైట్ హ్యాపెన్ లైక్ దిస్. ఎట్లా అంటే ఎవరైనా కాస్త ఇతను మంచి ప్లేయర్, ఇతను పుష్ చేయండి అని చెప్పి ఏదైనా ఇతను పక్కన పెట్టి అట్లా జరిగిన వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ క్లెయిమ్ దట్ పాలిటిక్స్ ఈస్ బీన్ ప్లేడ్. సో ఇట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ పూర్తిగా పాలిటిక్స్ తోనే నడుస్తుంది అని అంటే దట్ ఈస్ నాట్. మరి ఎందుకు యంగ్ జనరేషన్ మేబీ ఆ భయం పెట్టేసుకొని దే ఆర్ నాట్ స్టెప్పింగ్ ఇన్ టు క్రికెట్ యాజ్ అ కెరియరా? బికాజ్ ఇంత జనాభా, ఇన్ని 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశం నుంచి ఎంతమంది ప్లేయర్స్ ఉండాలండి? ప్లేయర్స్ మనకు బోల్డ్ అంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. క్రికెట్ అసలు మీకు అసలు నేను ఇంకో మాట చెప్తున్నా కదండి, ఇంతమంది క్రికెట్ని ఇంతమంది ఆడుతున్నప్పుడు ఇంత బాగా చేయటం అనేది ఇంపాసిబుల్. బయట ఉన్న అభిప్రాయం గ్యారంటీ ఇదే మాట్లాడతారు దీప్తి గారు. అంటే అంత పాలిటిక్స్, అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళే ఆడతారు. డబ్బులు ఉన్న వాళ్ళని ఒకళ్ళు చూపించండి నాకు. ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ ఫ్యామిలీ. నేనేమి ఏమి ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరగలేదు. ఐ ప్లేడ్ ఫర్ ఐపీఎల్. అచ్చా, సో మీకు అసలు మీ కెరియర్ లో ఎక్కడ రాజకీయం అన్నది జరిగి మిమ్మల్ని కావాలని తొక్కడం గానీ? మీరు చాలా అంటే తెలుసుకుందాం అడుగుతున్నా సార్. తెలిసి అడిగినట్టు అడుగుతున్నారండి. జరుగుతాయి, బట్ యునో యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే. దాన్ని ఎట్లాగా మీరు బయటికి రావాలనేది, ఎంత మీ గ్రిటీనెస్ చూపించి రావాలనేది రావాల్సిందే. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా కావాలి. అసలు అన్డౌటెడ్లీ ఫస్ట్ లైన్ లో ఉన్నటువంటి అది కూడా కావాలి. బాగా ఆడటమే కాదు, మీకు అదృష్టం కూడా కాస్త కలిసి రావాలి. మాక్సిమం చూడండి, నా ఇంటెన్షన్ ఏంటంటే నా కెరియర్ లో కొన్ని ఫేస్ చేశాను నేను, విచ్ నోబడీ కాంట్ ఫేస్, నోబడీ షుడ్ ఫేస్. ఇఫ్ యూ కెన్ షేర్ దెమ్ ఫర్ us. వద్దండి, అవన్నీ వద్దు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. అయిపోయింది. ఇప్పుడు వేరే పాయింట్ లో ఉన్నాను అండ్ మోర్ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నా కాబట్టి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి. సో నాకు ఏది నా కెరియర్ లో జరిగిందో నేను ఎవరికి ఆ పరిస్థితి రానివ్వను. ఒకవేళ అలాంటిది జరిగింది అని అంటే ఐ విల్ గో బ్యాక్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా, మళ్ళీ కామెంటరీకి వెళ్ళిపోతా. ఎందుకంటే అప్పుడు నేను ఎంత పెయిన్ ఫేస్ చేశానో నాకు తెలుసు, నా ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అయిందో నాకు తెలుసు. బికాస్ క్రికెట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు వేరే వరల్డ్ తెలియదు, ఇంకా వేరే వరల్డ్ ఏం తెలియదు నాకు. ఫుల్ క్రికెట్. పొద్దున్నే 4 లేవటం, సాయంత్రం 8 పడుకోవటం, క్రికెట్ మధ్యలో అంతా క్రికెటే. సో అంత కష్టపడి ఆడినప్పుడు డెఫినెట్గా కెరియర్లో ఇట్లాంటివి ఏమైనా కొన్ని ఇన్సిడెంట్ జరిగితే అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ మెన్ అది ఎంత కెరియర్ని, లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేయాలో అనేది. నేను సినిమాలు చూసేవాడిని కాదు, మూవీకి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. నాకు అసలు కనీసం బ్యాంక్ స్లిప్ ఫిల్ చేయడం కూడా రాదు. అట్లాంటిది కెరియర్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సో ఇప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లోకి వచ్చా కాబట్టి నేను అలాంటి సిచ్యువేషన్ని మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు, నేను చూస్తూ ఉన్నంత వరకు రానివ్వను. వచ్చింది అని అంటే నేను ఇందాక సర్క్యులర్ ఒకటి పాస్ చేశానని చెప్పాను కదా, దాంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశా. మా సెక్రటరీ గారు ప్రత్యేకంగా నాకు ఫస్ట్ డే నాతో ఇంటర్వ్యూ 1-to-1 మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పారు. కొన్ని జరుగుతున్నాయి, పూర్తిగా టైం డే టు డే మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు రావడానికి ముఖ్యమైన కారణం అదే, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నాకు చాలా క్లియర్గా చెప్పారు. కొంతమంది మాట్లాడితే ఆ గొంతులో నిజాయితీ కనిపిస్తుంది, మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళలోంచి కూడా ఆ నిజాయితీ కనిపిస్తుంది. సో అట్లీస్ట్ మీ టెన్యూర్ లో జస్టిస్ జరుగుతుంది. దోస్ ఎవరికైతే ఇప్పటిదాకా అవకాశం పరంగా కావచ్చు, ఫెసిలిటీస్ పరంగా కావచ్చు, ఎక్కడెక్కడైతే ఆ ల్యాబ్స్లు ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్ ఆఫ్ చేస్తారని అయితే నమ్ముతున్నాము. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకటి అండి, ఇంపార్టెంట్ పాయింట్, నెక్స్ట్ వరల్డ్ కప్కి అంటే చూడడానికి మాకు బీయింగ్ దేర్ ఫేవరెట్స్ అనుకోవచ్చు, ఆర్ చక్కగా ఉన్నారు కదా వీళ్ళు, ఫిట్గా ఉన్నారు కదా అని అనిపిస్తుంటుంది. రోహిత్ శర్మ గారి ప్రస్తావన ఇందాక వచ్చింది కాబట్టి, ఆయన గురించి కానీ, విరాట్ కోహ్లీ గారి గురించి కానీ,
బాగున్నారు కదా, ఫిట్ గా ఉన్నారు కదా, వీళ్ళు ఆడతారా నెక్స్ట్ వరల్డ్ కప్, అంటే ఆడితే తప్పేంటి, చక్కగా ఫామ్ లోనే ఉన్నారు కదా అని మా ఊహ, మా అండర్స్టాండింగ్. అండర్స్టాండ్. బట్ దెన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఎట్లా ఉంటుంది? అంటే యు మీన్ టు సే సెలెక్టర్స్ సెలక్షన్ exactly. ఈ మధ్య కాలంలో అదే చాలా డిస్కషన్ వచ్చింది. మధ్యలో రోహిత్ గురించి కూడా డిస్కషన్ వస్తే ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ నేను ఒక ఏదో పోస్ట్ పెట్టాను. 100% ఇఫ్ దే ఆర్ ఫిట్, నన్ను అడిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్యారంటీ ఆడాలి అని. ఎందుకంటానంటే నెక్స్ట్ వరల్డ్ కప్ వీఆర్ ప్లేయింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఎప్పుడు కూడా మనకి పిచెస్, డిఫరెంట్ పిచెస్ ఉంటాయి దీప్తి గారు. ఇప్పుడు ఇండియాలో ఆడుతున్నప్పుడు సబ్ కాంటినెంట్ పిచెస్ అన్ని కూడా కొంచెం స్లో ఉంటాయి, టర్న్ అవుతాయి, అండ్ మన ప్లేయర్స్ దానికి యూస్ టు ఉంటారు, బాగా ఆడతారు. వెన్ ఇట్ కమ్స్ టు ఆస్ట్రేలియా టూర్ కానీ, ఇంగ్లాండ్ టూర్ కానీ, లేకపోతే సౌత్ ఆఫ్రికా కానీ వెళ్తే అక్కడ బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి సౌత్ ఆఫ్రికాలో. ఆ బౌన్స్ ఎలా అంటే షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ నుంచే బాల్ పైకి బౌన్స్ అవుతుంది. మన ఇండియాలో స్ట్రైట్ గా ఇట్లా వస్తుంది. ఆ పిచెస్ పైన ఏంటంటే ఇట్లా స్టీప్ బౌన్స్ పైకి వెళ్తా ఉంటుంది బాల్. దానికి అక్కడ ఆడి ఉండి అలవాటు అయిన వాళ్లే సక్సెస్ వస్తుంది. ఓకే, గాట్ ఇట్. Who సో ఇట్ హస్ knows నథింగ్ టు about డు that? ఓన్లీ విత్ ఫిట్నెస్. ఫిట్ గా ఉంటే 10,000 రన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 10,000 పైన రన్లు. విరాట్ కోహ్లీ చేజ్ మాస్టర్. మ్యాచ్ మొదలైతే ఒకసారి పూనకం వచ్చినట్టు ఆడతాడు. వచ్చిందంటే ఇక మనం ఆపలేము. రోహిత్ శర్మ 3 100 కొట్టాడు ఓడిఐ ఫార్మాట్ లో. ఇంకా వాళ్ళకంటే బెస్ట్ ఎవరు ఉన్నారు? ఎగ్జాక్ట్లీ. నా ఉద్దేశం ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అ మిక్స్ ఆఫ్ సీనియర్స్ అండ్ జూనియర్స్. ఆల్రెడీ శుభ్మన్ గిల్ ఈస్ ప్లేయింగ్ రియలీ వెల్. నెక్స్ట్ కేఎల్ రాహుల్ హ్యాస్ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. శ్రేయస్ అయ్యర్ ఎస్ షార్ట్ బాల్ కొంచెం స్ట్రగుల్ అవుతాడు కానీ బట్ స్టిల్ ఐ థింక్ హీల్ అడ్జస్ట్. విరాట్ అండ్ రోహిత్ ఇద్దరు ఉంటే ముందుగానే ఆపోజిట్ టీమ్ కి అది ఒక పెద్ద భయం లాగా ఉంటుంది. మనం ఏముందండి ఇన్ని రన్లు కొట్టినా కూడా రేపే ఫెయిల్ అయ్యారంటే చీ ఏంటి ఇలా ఆడుతున్నాడు, వేస్ట్ వెంటనే నోట్లోంచి వచ్చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి క్రికెట్ తెలుసు కదా మన ఇండియా మనందరికి. సో అది సహజమే, దాన్ని ఏమీ అనట్లేదు. బట్ నా ఇంటెన్షన్ అయితే మాత్రం వీళ్ళు గ్యారంటీ ఆడాలి ఇఫ్ దే ఆర్ ఫిట్. సెలక్షన్ కమిటీ మరి ఐ డోంట్ నో వాట్ కాల్స్ దే విల్ టేక్. బట్ బీసీసీఐ మొన్న కూడా క్లారిటీ ఇచ్చింది. దేవ్దీప్ సైకియా అని చెప్పి సెక్రటరీ, ఆయన కూడా చెప్పారు ఏమనంటే రోహిత్ శర్మ ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టీమ్, హీల్ ప్లే అని చెప్పి. లాస్ట్ ఇంగ్లాండ్ లో లార్డ్స్ లో సెంచరీ కొట్టాడు. సో ఇంకా దానికి సమాధానం ఏముంది, ఆయన బ్యాట్ తోనే చెప్పారు. అంతే అంతే. బట్ అదర్వైజ్ అండి, ఇండియన్ సెలక్షన్ కమిషన్ మీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇందాక మీరు అన్నట్లుగా కొంతమంది కొన్ని సార్లు ప్రాబబుల్లీ దిస్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ యూ హ్యావ్ టు డూ అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ ఒపీనియన్ లో చైర్పర్సన్ గా ఎవరు ఉంటే ఆ బాధ్యతకి యాప్ట్ అని అనుకుంటున్నారు ఇండియన్ సెలక్షన్ కమిషన్ గురించి? ఐ థింక్ అప్పుడు టర్మ్ అయిపోతుంది, అజిత్ అగర్కర్ అయిపోతుంది. మధ్యలో ఏదో కొన్ని టాక్ వచ్చాయి, ఏది రవిశాస్త్రి అయితే బాగుంటుంది అని చెప్పి. నాకైతే ఆయన అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. బికాస్ హీ హాస్ షోన్ సక్సెస్ యాజ్ ఎ కోచ్. ఆస్ట్రేలియాలో 2018లో ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని ఆఫ్టర్ 38 years or 36 years తర్వాత బీట్ చేసేవాళ్ళని, సిరీస్ గెలిచాం. అండ్ నాకు పర్సనల్గా ఆయన తెలిసింది ఏంటంటే ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్. హీ విల్ గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఎనీబడి. కోచ్ గా కూడా ఆయన ఐ థింక్ హిల్ టేక్ ద రైట్ కాల్. కోచ్ చేశారు అండ్ ఇప్పుడు ఒకవేళ ఆయన చైర్మన్ అయితే ఐ థింక్ హిల్ టేక్ ద రైట్ కాల్స్ అని నాకైతే అనిపిస్తుంది. అచ్చా, సో ఓవరాల్ గా ఆయన మంచి గేమ్ ఆడారు అండ్ హీస్ ఆల్సో వెరీ ఆప్టమిస్టిక్ అండ్ ఆల్సో హీ బ్రింగ్స్ అవుట్ బెస్ట్ మోటివేటర్ ఫ్రమ్ ద టీమ్ ఆల్సో. ఓకే, బ్యూటిఫుల్. సో మీరు క్రికెట్ ఆడినప్పుడు అండి యూ యూస్ టు బౌల్ వెరీ గుడ్. దిస్ ఇస్ వాట్ మీ గురించి తెలుసుకున్న పాయింట్ నేను. సో ఇఫ్ యూ హ్యావ్ టు అనలైజ్ ఇండియన్ క్రికెట్ టీమ్ బౌలర్స్ గురించి మాట్లాడితే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? నాకు కొన్ని సెలక్షన్ కాల్స్ నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించాయి. మీకు కూడా అనిపించాయి చూసారా? అనిపించింది. అంటే మొహమ్మద్ షమీ, ఎస్ తను అంత ఫిట్ గా లేడని అది ఇది అని అన్న తర్వాత మొహమ్మద్ షమీ వెంట్ బ్యాక్, ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్, ఈ పర్ఫార్మ్డ్ వెల్. మళ్ళీ దాని తర్వాత ఈజ్ బౌలింగ్ వెల్ అని కూడా మేము జనరల్ గా చూస్తూ ఉన్నాం. షమీని ఇమీడియట్ గా ఇండియన్ టీం నుంచి ఇంజురీ తర్వాత నుంచి వెనక్కి వచ్చినా కూడా షమీని కన్సిడర్ చేయకపోవటం ఒకటి, అది ఇది అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ టూ మచ్ ఆఫ్ క్రికెట్ అయిపోయింది. బ్యాట్స్మెన్ పర్లేదండి, బ్యాట్స్మెన్ ఈ కెన్ ప్లే, ఫీల్డింగ్ చేస్తారు, అక్కడ వరకు పర్లేదు. బట్ బౌలర్స్ ఏంటంటే ఎస్పెషలీ ఫాస్ట్ బౌలర్స్ ఏంటంటే పుట్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బాడీ. ఒకసారి ఒక ఫాస్ట్ బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ క్రీజ్ దగ్గర జంప్ తీసుకుని ల్యాండ్ అయినప్పుడు 7 times 7 into ఏదైతే తన బాడీ వెయిట్ ఉందో అంత వెయిట్ తన కాలు మీద పడుతుందంట. సే ఇమాజిన్ 80 kgs ఉన్నాడు అనుకోండి, 18 into 7. సో నియర్లీ అరౌండ్ 500 kgs వెయిట్ ఒక కాలు మీద పడతా ఉంటే ఏమవుతుంది? ఎంత స్ట్రెస్ అండి అసలు. సో దానికి తగిన రికవరీ ఉండాలి అండ్ దానికి తగ్గట్టు ప్రీహాబ్ ఇట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్ట్రెంత్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు చేస్తున్నా కూడా టూ మచ్ ఆఫ్ క్రికెట్ అయిపోయింది. IPL 2 months ఆఫ్ IPL, దాని తర్వాత ఇమీడియట్ గా ఐర్లాండ్ సిరీస్ వెళ్ళారు, దాని తర్వాత ఇమీడియట్ గా ఇంగ్లాండ్ అంటున్నారు. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్యూచర్ లో దేర్ షుడ్ బి టూ టీమ్స్. అచ్చా, గ్రేట్ సజెషన్. సో one team will play one series, the other team will play one series, so that they'll get good amount of rest. ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇష్యూ ఏమైందంటే ఆల్ ద ప్లేయర్స్ స్టార్టెడ్ నెగ్లెక్టింగ్ డేస్ క్రికెట్. అందరూ T20 మీద పడ్డారు.
ప్రతి ఒక్కళ్ళకి T20 క్రికెట్ కావాలి. షార్ట్ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ అదే, ఆడే వాళ్ళకి డబ్బు, చూసే వాళ్ళకి వినోదం. IPL ఆడుతున్నారు, 10 కోట్లు వస్తాయి. 10 కోట్లు 2 months, ఇంకా వేరే క్రికెట్ ఎందుకు ఆడాలన్నట్టు ఉంది. వెస్టిండీస్ క్రికెట్ లో వెస్టిండీస్ బోర్డు చెప్పినట్టు మాట అనకుండా ప్లేయర్స్ అందరూ ఆడిస్తే ఆడించండి, లేకపోతే మేము వేరే లీగ్స్ ఆడుకుంటామని. ప్రపంచంలో ఎన్ని లీగ్స్ ఉన్నాయి అన్ని లీగ్స్కి వెళ్ళి ఆడుకుంటున్నారు. దే ఆర్ మేకింగ్ మనీ, మింటింగ్ మనీ. సో బోర్డ్స్ కూడా ఏం చేయాలి అని అంటే దే షుడ్ పుట్ సమ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు కంట్రీకి ఇన్ని మ్యాచ్లు ఈ మ్యాచ్లు ఆడకపోతే యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇన్ ద IPL. ఆర్ టెస్ట్ క్రికెట్ ఆడే కొంతమంది ఉన్నారు, టెస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, పుజారా ఉన్నాడు, లేకపోతే సంబడి ఎల్స్ దేర్. ఇట్లా ఐ జస్ట్ డోంట్ వాంట్ టు నేమ్ ఎవ్రీబడి. వాళ్ళకి సపరేట్ గా దే నీడ్ టు పుట్ సమ్ ప్యాకేజ్. డెడికేటెడ్ గా టెస్ట్ వాడిన వాళ్ళకి ఇంత డబ్బు అని పెట్టాలి, నాట్ ఓన్లీ ఫర్ IPL. అప్పుడు మీకు ఇది ఆడటం కూడా స్టార్ట్ చేస్తారు. అప్పుడు కంట్రీ కమ్స్ ఫస్ట్. లేకపోతే పోను ఇంకా మెయిన్ ఫ్రాంచైజీస్ ఆర్ డామినేటింగ్. సో ఆ పొజిషన్ రాకూడదు అని అంటే బోర్డ్ షుడ్ టేక్ సమ్ బోల్డ్ కాల్స్. ఇవన్నీ తీసుకుని ఇఫ్ దే డూ ఇట్, డెఫినెట్ గా నాకు తెలిసి క్రికెట్ విల్ బి న్యూట్రలైజ్ ప్రాపర్లీ. కరెక్ట్ గా మరి మీరు ఇందాక అన్నారు బౌలర్స్ పరిస్థితి ఏంటి అని. సో ఒకే బౌలర్ బుమ్రా, దానికి ముందు వరల్డ్ కప్ ఆడాడు. ఫుల్ బుమ్రా అంటే మీకు ఇంకోటి ఏమవుతుందంటే, బుమ్రా మనందరికి బుమ్రా అంటే యార్కర్ బుమ్రా ఎనీ టైం యార్కర్ వేస్తాడు. అది యార్కర్ అనేది ఇట్ ఈస్ అ టఫెస్ట్ బాల్ అది. ఎందుకంటే నార్మల్ బాల్ మీరు ఒక 50% ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేయాలంటే, యార్కర్ వేయాలంటే మీరు 150% ఎఫర్ట్ పెట్టాలి. అతను ప్రతి బాల్ యార్కర్ వేయాలని కోరుకుంటాం. మనకేంటి యాజ్ అ ఫ్యాన్ గా అబ్బా బుమ్రా యార్కర్ వేస్తే బాగుండి వేసేస్తాడు అనుకుంటాం. సో ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ హిస్ బాడీ. దానివల్ల బ్యాక్ స్పైన్ లో తనకి ఇంజురీస్ అయ్యి సర్జరీ కూడా అయింది. సో అందుకని నాకు తెలిసి కొంచెం క్రికెట్ ఎక్కువ జరగాలండి. క్రికెట్ జరగకపోతే ఎవ్రీడే మ్యాచ్ ఉన్నా మనం చూస్తాం. కాకపోతే ఐ ఫీల్ దేర్ షుడ్ బి 2 set of teams. ఇది చేస్తే బాగుంటుంది. వండర్ఫుల్ సజెషన్ యాక్చువల్లీ. అది ఐ సీరియస్లీ విష్ పీపుల్ షుడ్ థింక్ అబౌట్ దిస్ అండ్ టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ రీసెంట్ క్రికెట్ సెన్సేషన్ అండి వైభవ్ సూర్యవంశీ. అసలు అంత చిన్న ఏజ్ నుంచి హీ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఇస్ అరౌండ్ 14 years. అప్పటి నుంచి ఆడుతున్న ఆ ప్లేయర్ కి హౌ మచ్ ఫ్యూచర్ హ్యాస్ హీ ఇన్ హిస్ థింగ్ అండి. ఫస్ట్ మనం హ్యాపీ అవ్వాల్సింది ఏంటంటే, మన విజయవాడలోనే మూలపాడులో ఫస్ట్ మా వాళ్ళు ఒక స్టోరీ మొన్నే కవర్ చేసి వచ్చారు. ఇదిగో ఇక్కడ నుంచే 6 కొట్టాడు, ఇక్కడ నుంచే 4 కొట్టాడు. 13 years అప్పుడు 2022 or 23 అక్కడ ఆడాడు. దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ హిమ్సెల్ఫ్ నోటీస్ దిస్ బాయ్, మనకు కావాలి రాజస్థాన్ రాయల్స్ కి అని చెప్పి అతను పిక్ చేసుకున్నారు. సో 14 years కి ఫస్ట్ టైం సెంచరీ కొడుతున్నప్పుడు నేనే కాల్ చేశాను. అది ఆ సెంచరీ మూమెంట్ కామెంటరీలో. అసలు మాకు అర్థం కాల, ఈ బాల్ అవుట్ అవుతాడు మాకు అంత ఐడియా లేదు. ఎగ్జాక్ట్లీ చూస్తూ సెంచరీ కొట్టేశాడు. ఓహో సరేలే ఏదో వన్ డే వండర్, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడు అనుకున్నాం. బట్ అగైన్ దిస్ సీజన్ ఆరెంజ్ క్యాప్, హైయెస్ట్ రన్ గెటర్. చెప్పి అదే సినిమాలో డైలాగ్ ఉంటది కదా, ఎవడరా నేను గ్యాంగ్స్టర్ ని కొట్టా రౌడీ అయ్యాను అనేది అంటది కదా, అలా ఎవడరా నేను డాన్లు కొట్టి పెద్ద ప్లేయర్ అయ్యాను అన్నట్టు. అట్లాగా he has become a wonder. But I just want to take this opportunity. నేను పేరెంట్స్ కి ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకున్నాను సుమన్ టీవీ ద్వారా. ఏంటనంటే, ఎవ్రీబడి కాంట్ బి వైభవ్ సూర్యవంశీ. పేరెంట్స్ స్టార్టెడ్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద కిడ్స్. రోజుకి ఒక 200 బాల్ ఆడు, నువ్వు కాదు ఒక 500 బాల్ ఆడు. పేరెంట్స్ హావ్ బికమ్ కోచెస్. మమ్మీస్ కూడా త్రోస్ చేసేసి ఆడిచ్చేస్తున్నారు. సో ఇది విపరీతం అయిపోయింది. సో నాకేంటంటే, ఐ జస్ట్ వాంట్ టు కమ్యూనికేట్ త్రూ సుమన్ టీవీ ఏంటంటే, పిల్లల పైన ప్రెషర్ పెట్టకూడదు. నో కిడ్ ఈజ్ ద సేమ్. పిల్లలు అందరూ డిఫరెంట్. మీరు ప్రతిరోజు ఏదో చేయించేసి ఓవర్ నైట్ ఏదో చెయ్యాలి అని అంటే చాలా స్ట్రెస్ పెడుతున్నట్టే మీ పిల్లల పైన. సో అందుకని వైభవ్ సూర్యవంశీని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, కానీ అతనిలాగా ఇమీడియట్ గా అయిపోవాలని మాత్రం జరగదు. అది జరిగితే వెల్ అండ్ గుడ్. అలా కాదు అని అంటే, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ షుడ్ ట్రస్ట్ కోచెస్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కోచ్ ని ట్రస్ట్ చేయకుండా ఏదో అందరు పిల్లల్ని పంపిస్తున్నారు మనని పంపించేద్దాం, అది కాకుండా నేను ఇంట్లో పిల్లవాడికి నేను నేర్పించేయాలి యూట్యూబ్ చూసి, ఇట్లా కొంచెం ఎక్కువ ఉంది. ఇది గనక కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే తప్పకుండా టాలెంట్ అందరిలో ఉంటుంది. పిల్లలు మంచి మంచి ప్లేయర్స్ వస్తారు. వైభవ్ అనే మన దగ్గర నుంచి కూడా వచ్చారు. వైభవ్ ఎన్నాళ్ల వరకు ఇంకా క్రికెట్ లో అట్లాగా మొకటం లేని మహారాజ్ లాగా నిలుస్తాడు అన్నది మీ జస్ట్ ఒక రాండమ్ ప్రెడిక్షన్. ఐ హోప్, ఐ విష్ he should beat all the records అండి. అన్ని బీట్ చేసేయాలి. ఆ టాలెంట్ అయితే ఉంది, గ్యారంటీ ఉంది. అండ్ ఈజ్ అ వండర్ బాయ్, అందులో డౌట్ లేదు. ఒక రోజు అంటే సరే, ఎవ్రీ అదర్ మ్యాచ్ ఈజ్ పుట్టింగ్ దట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రైజింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను కామెంటరీలో కూడా అన్నా, ఇప్పుడు దాకా ఒక లెక్క బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టు, బిఫోర్ వైభవ్ సూర్యవంశీ ఇంటూ IPL, ఆఫ్టర్ వైభవ్ సూర్యవంశీ ఇంటూ IPL లాగా మార్చేశాడు. ఎందుకంటానంటే,
అతను 200 స్ట్రైక్ రేట్ తో ఆడితే మిగతా వాళ్ళు కూడా అలా ఆడాల్సి వస్తుంది. అందరికి ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు సెట్ చేస్తాడు. అనమాట. ఇప్పుడు మామూలుగా అట్లా ఇట్లా ఆడితే కుదరట్లా. అందుకే మనకు మొన్న 260 ఈజీ కొడుతున్నారు ఐపీఎల్ లో, ఆ 260 కూడా చేంజ్ చేస్తున్నారు. సూపర్. సో అట్లా ఈ హాస్ సెట్ డిఫరెంట్ స్టాండర్డ్స్. కళ్యాణ్ గారు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్. Pleasure. ఏదో అరాకొరా నాకున్న దాంట్లో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా కంఫర్టబుల్ గా కాన్వర్సేషన్ సాగింది అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. 2-3 అలాగా దీప్తి గారి షార్ప్ క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ఇట్స్ ప్లెజర్. But then I just wanted to represent the society and take few questions from audience లో నలిగేది మేము అడిగితేనే కదా, it adds అవును, little అవును, sense to అవును. what we spoke for an hour for 40 minutes. అవునవును. సుమన్ టీవీ ఐ డూ ఫాలో అండి, మధ్య మధ్యలో నేను చూస్తూ ఉంటాను కదా. మంచి కాజెస్ కోసం మంచి మంచి షోస్ చేస్తూ ఉంటారు, లేకపోతే లైవ్కి వెళ్ళి అక్కడ కవర్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా రెగ్యులర్గా ఐ డూ వాచ్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ యూ అనగానే నేను ఐ థాట్ ఓకే మంచి కాన్వర్సేషన్ అవుతుందని చెప్పి వచ్చాను. ఇట్స్ ప్లెజర్. Thank you so much. Same here also. And wishing you all the very best. Ante more power to you, more positivity to you. Thank you so much. Thank you.